ప్రైజ్ ది లార్డ్. మరి ఈ లోకంలో వెర్రివారిగా ఎంచబడేవారు ఎవరు? జ్ఞానం లేనివారు. మరి బలహీనులుగా ఎంచబడిన వారు ఎవరు? డబ్బు లేకున్నా, విద్య లేకున్నా, బలగం లేకున్నా, సపోర్ట్ లేకున్నా వారిని బలహీనులుగా ఎంచుతాం. అంటే వాళ్ళు ఏం చేయలేరు. మనం ఏం చేసినా వాళ్ళు ఏమి చేయలేరు. మనం ఏం మాట్లాడినా వాళ్ళు ఏమీ చేయలేరు. మనం ఏ రకంగా మనం వ్యవహారం చేసినా వారు గమ్మున ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఎవరూ లేరు అనుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది, 1 కొరింథీయులు 1వ అధ్యాయము 27వ వచనంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివారిని వాడుకుంటాడంట. మరి 28వ వచనంలో బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను వాడుకుంటాడంట. మరి దేవుడు నువ్వెవరినైతే చులకనగా ఎంచుతున్నావో వారినే వాడుకొని నిన్ను సిగ్గుపరుస్తాడు. మరి నువ్వు ఎవరిని ఘనంగా ఎంచుతున్నావు? ఎవరిని ఘనహీనంగా ఎంచుతున్నావు? మరి నీ థింకింగ్ దేవుని ఆలోచనలకి, దేవుని ప్రణాళికలకి వ్యతిరేకంగా ఉన్నట్లయితే జాగ్రత్త, మనం సిగ్గుపడవలసిన సమయం వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా నేనే నీతిమంతుని, నేనే జ్ఞానం గలవాడని, నేనే బలం గలవాడని అని మనం ఎవ్వరం అతిశయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతిశయించేవాడు కేవలము మన దేవుని బట్టి అతిశయపడాలి, కానీ ఇంకొక క్వాలిఫికేషన్ ఈ లోకంలో లేదు. ప్రైజ్ ది లార్డ్.